కొన్ని వదిలేయడమే మంచిది తెలుసా. వదిలేయకుండా దాన్నే పట్టుకుని ఉంటే మనసుకు శాంతి ఉండదు, మనిషికి సంతోషం ఉండదు. అందుకని వదిలేయడమే నిజమైన సంతోషమని కాకి చికెన్ ముక్క కథ చదివితే మీకు అర్థం అవుతుంది. సంతోషం అంటే ఏముంది, ఎక్కువ సంపాదించడం, పేరు తెచ్చుకోవడం, ఇంతేగా అని చాలామంది అనుకుంటారు. కానీ నిజమైన సంతోషం ఎప్పుడు మనం ఏమి సంపాదించామనే దానిలో కాదు, అవసరం లేని వాటిని వదిలిపెట్టేసినప్పుడే మనసుకు శాంతి, మనిషికి సంతోషం ఉంటుందనే సత్యాన్ని చాటే ఓ కథ ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు ఒక కాకి ఎక్కడో ఒక చోట నుండి చిన్న చికెన్ ముక్కను సంపాదించింది. ఆ ముక్కను నోటితో గట్టిగా పట్టుకొని ఎవరూ చూడకుండా ప్రశాంతంగా కూర్చుని తినాలని అనుకుంది. చికెన్ ముక్క దొరికింది కదా అని ఎంతో సంతోషంతో తన అదృష్టాన్ని తలుసుకొని ఎంతో ఆనందంగా ఆకాశంలో ఎగురుతూ ముందుకు వెళుతుంది. తనకు దొరికిన చికెన్ ముక్కను తినాలనే ఆలోచన తప్ప దానికి మరొక ఆలోచన ఏదీ లేదు. కానీ జీవితం అనుకున్నట్లుగా వెళ్ళదు కదా. కాకి నోటిలో ఉన్న చికెన్ ముక్కను చూసిన మరికొన్ని కాకులు, డేగలు, గద్దలు వంటి బలమైన పక్షులు కాకి వెనుక పడ్డాయి. కాకి ఎటు వెళ్ళినా వెంటాడుతూ దాడి చేయడానికి ప్రయత్నించాయి. ఎందుకు ఆ ముక్కను లాక్కోవాలనే ఉద్దేశంతో కాకిని ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వలేదు. కాకి ఎడమవైపు తిరిగింది, అవి కూడా వచ్చాయి. కుడివైపు తిరిగింది, అవి కూడా వెంట పడ్డాయి. ఎత్తుకు వెళ్ళింది, అవి కూడా అక్కడికి చేరుకున్నాయి. ఎంత దూరం ఎగిరినా, ఎంత వేగంగా వెళ్ళినా అవి వెంటాడడం మాత్రం మానలేదు. కొంతసేపటికి కాకి పూర్తిగా అలసిపోయింది. రెక్కలకు శక్తి తగ్గింది, ఊపిరి సలపలేదు. అప్పుడే అది ఒక్కసారి ఆలోచించడం ప్రారంభించింది. ఈ పక్షులు నన్ను ఎందుకు వెంటాడుతున్నాయి? ఈ పక్షులు నిజంగా నన్ను వెంటాడుతున్నాయా, లేక నా నోటిలో ఉన్న చికెన్ ముక్క కోసం వెంటాడుతున్నాయా అని తనను తాను ప్రశ్నించుకుంది. కొద్దిసేపు ప్రశాంతంగా ఆలోచించగానే దానికి ఒక గొప్ప సత్యం అర్థమైంది. తాను చికెన్ ముక్కను పట్టుకున్నంతకాలం ఈ బాధ, ఈ భయం, ఈ పరుగులు తప్పవని గ్రహించింది. సమస్య తనలో లేదని, తాను పట్టుకుని ఉన్న దానిలో ఉందని తెలుసుకుంది. ఆ ఆలోచన వచ్చిన వెంటనే కాకి ఎలాంటి సందేహం లేకుండా తన నోటిలో ఉన్న చికెన్ ముక్కను కింద పడేసింది. చికెన్ ముక్క నేలపై పడగానే వెంటాడుతున్న అన్ని పక్షులు ఒక్కసారిగా దానివైపు దూసుకెళ్ళాయి. క్షణం క్రితం వరకు కాకిని వెంటాడిన వాటికి ఇప్పుడు కాకితో పని లేదు. అవన్నీ చికెన్ ముక్క కోసం పోటీ పడడం ప్రారంభించాయి. కాకి మాత్రం నెమ్మదిగా వెళ్ళి ఒక చెట్టు కొమ్మపై ప్రశాంతంగా కూర్చుంది. చాలాసేపటి తర్వాత స్వేచ్ఛగా గాలి పీల్చుకుంది. దాని మనసులో భయం లేదు, పరుగులు లేవు, పోటీ లేదు, కేవలం ప్రశాంతత మాత్రమే ఉంది. అప్పుడు కాకికి అర్థమైంది, తాను చికెన్ ముక్కను కోల్పోలేదు, బాధను వదిలించుకున్నాను అని. మన జీవితాలు కూడా ఆ కాకి కథకు చాలా దగ్గరగా ఉంటాయి. కొందరం డబ్బు కోసం పరుగులు తీస్తుంటాం, మరికొందరం పేరు, ప్రతిష్ట, హోదా, అహంకారం, ఇతరుల ప్రశంసలు, పోలికలు, కోపం, పగ వంటి వాటిని గట్టిగా పట్టుకుని ఉంటాం. వాటిని కోల్పోతామనే భయంతో ప్రశాంతతను కోల్పోతాం. మనం పట్టుకుని ఉన్న ప్రతి విషయం ఆనందాన్ని ఇవ్వదు. కొన్ని విషయాలు మన జీవితంలో భారం మాత్రమే అవుతాయి. వాటిని వదిలేస్తేనే నిజమైన స్వేచ్ఛ, మనశ్శాంతి, సంతోషం దొరుకుతాయి. జీవితంలో గొప్పవాడు, ఎక్కువ సంపాదించిన వాడు అవసరం లేని భారాన్ని
వదిలేయగలిగిన వాడు సంతోషంగా జీవించాలంటే ఏమి పట్టుకోవాలో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఏమి వదిలేయాలో తెలుసుకోవడం అంతకంటే గొప్ప జ్ఞానం. అదే నిజమైన విజయం. అదే నిజమైన ఆనందం. శుభం.